అండి నమస్తే అండి బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ చేస్తున్నానండి. చికెన్ అంటే రోజు చికెన్ చేసుకుంటాము. కానీ ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందామండి. రోజు చేసినట్టు కాకుండా కొంచెం మార్చుతాం ఈరోజు. ఓకే అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఆనియన్స్ వచ్చి నేను ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటోస్, బటర్ ఒకటి, 2 ఎండుమిర్చి, తర్వాత కొంచెం చెక్క, ఒక ఇంచ్ అనుకోండి, ఒక 6 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కేజీ చికెన్ అండి. మామూలుగా కొత్తిమీర, పుదీనా అవి మామూలుగా కదండి మనం వేసేది. ఇది ఒక మ్యాగీ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేసే విధానం చూద్దామండి. పదండి స్టవ్ దగ్గరికి. ఓకే అండి, మనకు కుండ హీట్ ఎక్కింది. బటర్ వేసుకుందాము. ఓకే అండి, బటర్ అనేది మెల్ట్ అయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. మట్టి కుండలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఈరోజు 1 కేజీ చికెన్ నేను మట్టి కుండలో చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసామంటే వాటర్ అనేది తొందరగా వదిలేస్తుంది చికెను. మన టేస్ట్ తగినంత వేసేసుకుందాము. చూడండి, వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయింది. మనకు చికెన్ అనేది కొంచెం కలర్ మారాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది మనకు చికెన్ అనేది కలర్ మారడానికి. వాటర్ అంతా ఇంకిపోవాలి పూర్తిగా. ఓకే, కరివేపాకు వేసుకుందాము, ఎందుకంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా. ఆనియన్స్ అనేది ఇప్పుడు వేసుకుందామండి. కొంచెమే ఉంది వాటరు. ఆనియన్స్ కూడా మనకు మగ్గాలి కదా. చూడండి, నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 1 ఇంచ్ చెక్క, ఒక 3 బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 6 లవంగాలు, 2 ఎండుమిర్చి. చూడండి, ఎండుమిర్చి మనం ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వచ్చేసి 4గా తుంచేసుకోవాలి. ఇలా ఇందులో నేను పచ్చిమిర్చి యూజ్ చేయలేదండి, ఓన్లీ ఎండుమిర్చి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం ఇలాచీ పొడి. ఇవి రెండు మనం మిక్స్ చేసేసుకుని మనం ఇది హైలోనే కుక్ చేసుకోవాలండి. సిమ్లో అయితే పెట్టకూడదు. సిమ్లో పెట్టామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. చికెను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. ఫస్ట్ టమాటో వేసుకుందాము. టమాటోస్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు టమాటోస్ మగ్గిపోవాలి. చూడండి, టమాటో మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము. చూడండి, 1 స్పూను, తర్వాత 1.5 స్పూన్ వేసానండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మ్యాగీ
మ్యాగీ వచ్చి నేను హాఫ్ వేసుకున్నానండి. ఎందుకంటే నేను మ్యాగీ మాట మర్చిపోయాను, సారీ, మర్చిపోయి సాల్ట్ వేసేసాను. ఎందుకంటే మనం ఫుల్ మ్యాగీ వేసామంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి హాఫ్ వేసుకున్నాం. చూడండి, హాఫ్ ఇలాగా వేసేస్తాం. ఇప్పుడు ఇది మనకు అల్లం పేస్ట్ పచ్చివాసన పోతే ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేయలేదు కదండి, కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. 1 స్పూన్, 1/2 అనుకోండి. ధనియాల పొడి వచ్చేసి 1 స్పూను. తర్వాత గరం మసాలా 1/4 స్పూన్. చికెన్ మసాలా వచ్చేసి ఇది 1/2 స్పూన్. చూడండి, 1/2 చికెన్ మసాలా. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు పెరుగు వేసుకుందాము. 2 స్పూన్లు వేసానండి. 2 స్పూన్లు ఇంకొంచెం వాటర్తో ఇప్పుడు మనం నీట్గా మిక్స్ చేసేసుకున్నాము. చూడండి, కొంచెం కసూరి మీద వేసుకుందాము. ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకున్నాం. చూడండి, ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. చూడండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకటి సీక్రెట్ మసాలా ఇది. ఓకే, ఇంకొకసారి వీడియోలో నేను చెప్తాను. ఓకే, చూడండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మనకు థిక్నెస్ పెంచుతుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. రెండు పచ్చిమిర్చి పెద్ద వేస్తున్నానండి, బోండా మిర్చి అన్నమాట ఇది. ఇలాగా ఓకే, మన చికెన్ కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.